రైట్, ఇక రెండో రౌండ్ ఫలితాలు కూడా వచ్చేసినాయి. రెండో రౌండ్ ఫలితాలు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ సీట్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ గతంలో అక్కడ లాస్యాన్ అనేది మరణించిన తర్వాత మరి అక్కడ మనకి మళ్ళీ అక్కడ బైపోలింగ్ వచ్చింది. బైపోలింగ్ వచ్చింది. అక్కడ కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు మనకు కనపడతా ఉన్నది. ఇకపోతే 8 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ 7 స్థానాలు, అదర్స్ అంటే అక్కడ నుండి ఎంఐఎం కూడా ఒక స్థానం అక్కడ వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. 17 స్థానాలు కూడా లీడింగ్ లో కొనసాగుతున్నాయి. 8 స్థానాలు మాత్రానికి కాంగ్రెస్ పార్టీ, 7 స్థానాలు బీజేపీ పార్టీ, ఒకటి ఎంఐఎం కి, బీఆర్ఎస్ కి ఒకటి ఉంటే కంటోన్మెంట్ ఎన్నిక ఏదైతే ఉన్నదో కంటోన్మెంట్ ఎన్నిక మాత్రానికి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో వెళ్తా ఉన్నది. దాదాపు చాలా మంది కూడా మరి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి అభ్యర్థులు వెళ్ళిపోతా ఉన్నారు, నిరాశతోటి వెనుక తిరుగుతా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు. ఏపీలో కూడా చాలా మంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పోతా ఉన్నారు. ప్రధానంగా మరిగా దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 297 కొనసాగుతా ఉన్నది, ఇండియా కూటమికి 216 కొనసాగుతా ఉన్నది. ఇక మిగతా 30 మంది లీడింగ్ లో ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరిగా రాయబేరిలో రాహుల్ గాంధీ గారు ముందంజలో ఉన్నారు. రాయబేరిలో రాహుల్ గాంధీ ముందంజలో ఉండగా మోదీ, నరేంద్ర మోడీ అటు ఇటు అవుతా ఉన్నది. అజయ్ రాయ్ వ్యక్తి 6000 ఓట్ల తేడాతోటి ముందుకెళ్ళిండు. మళ్ళీ తాజా అప్డేట్ మనకి ఏమంది అంటే మోదీ మళ్ళీ కొంత ముందుకెళ్ళాడంట. మళ్ళీ అజయ్ని దాటుకొని కొద్దిగా ముందుకెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. ఇక బెంగాల్లో కూడా హోరాహోరీగా కొనసాగుతా ఉంది బీజేపీ పార్టీకి, తర్వాత టీఎంసీ పార్టీకి. బెంగాల్లో అక్కడ మొత్తం 21 స్థానాల్లో బీజేపీ ఉన్నది. 18 స్థానాలకి అంటే 3 స్థానాలకి అక్కడ టీఎంసీకి, తర్వాత 21 సీట్లకి బీజేపీ కూడా మరి కూర్చుంటే ప్రధానంగా యూపీలో బీజేపీ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది. కానీ యూపీలో, ఉత్తరప్రదేశ్ లో కూడా కొద్దిగా బీజేపీ పార్టీ వెనకంజలో ఉన్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ కి రెండో రౌండ్ కి ఫలితాలు కూడా చాలా మారిపోయాయి. మొదటి రౌండ్ లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు లీడింగ్ లో ఉండే, దాదాపుగా 100 నుంచి 150 ఇండియా కూటమికి, తర్వాత ఎన్డీఏ కూటమికి తేడా ఉండాల్సింది. మరి దాదాపుగా ఇప్పుడు 70-80 అంటే 50 స్థానాలు ఇండియా కూటమికి పెరిగినాయి. 50 స్థానాలు ఇండియా కూటమికి అయితే లీడింగ్ లోకి వెళ్ళినాయి. రెండో రౌండ్ ఫలితాలు వచ్చేసరికి మరిగా ఏపీ విషయంగా చూసుకున్నట్టయితే కాకినాడ రూరల్ నుంచి పంతన్ నానాజీ జనసేన అభ్యర్థి 3200 మెజార్టీతో ఉన్నారు. ఇంకోటి లేటెస్ట్ అండ్ బిగ్ అప్డేట్ ఇది. పిఠాపురంలో 4వ రౌండ్ ముగిసేసరికి పవన్ కళ్యాణ్ సుమారు 20,000కు పైగా ఓటింగ్ లో అత్యధిక మెజార్టీతో ఉన్నారు. ఇంకా జరగాల్సింది 14 రౌండ్ల కౌంటింగ్ అంతా. పవన్ కళ్యాణ్ కు దాదాపు 70,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని పిఠాపురం ప్రజలు చెప్తున్నారు. నెక్స్ట్ 3వ రోజు పూర్తయ్యేసరికి జనసేన నేత ముందంజలో తంగేల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. నెక్స్ట్ ఓటమి దిశగా, అసలు వైసీపీలో ఓటమి దిశగా మంత్రులు, ముఖ్యంగా ఓటమి దిశగా మంత్రులు వెళ్తున్నారు. ఫలితాల్లో వెనుకబడ్డారంటే ఎవరెవరే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంత్రులు రోజా, బుగ్గన, చెలివేన వేణుగోపాల్, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, తాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలని మంత్రులంతా కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, మొత్తం ఉంది. అసలు చూడు ఇక్కడ ఇంకోటి చూడండి, లీడింగ్ లో వైసీపీలో వీళ్ళు ఎవరు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి కొంచెం లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఎటువంటి అల్లలు జరగకుండా ముందు అప్పటికే ఏర్పాట్లు చేశారంట జనాలందరూ. ఇంకోటి చూసినా కిల్లంపూడిలో ఇంటి ముఖ్యంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్, ముద్రగడ్డ పద్మనాభం ఇంటి దగ్గర పోలీసులు హవారా చేశారంట. ఎందుకంటే ఆయన చేసిన కీలక కామెంట్స్ ఏమైనా గొడవలు జరిగే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ పోలీసులు భయంకరంగా మోహరించారంట. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకున్నట్టయితే రాజనగరంలో జనసేన హవా, రాజనగరం బత్తుల ముందంజలో ఉన్నారు సుమారు 3600 ఓట్ల తేడాతో. నెక్స్ట్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇంకా అనకాపల్లిలో చూసుకుంటే ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మెజారిటీగా అనకాపల్లి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాలకరావుపేట సుమారు ఇవన్నీ 1800 ఓట్ల తేడాతో ఆధిక్యంలో టీడీపీ అన్నీ ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే టీడీపీ ఓటమి అదేంటి గెలుపు దిశగా కూటమి మాత్రానికి ఏపీలో వెళ్తా ఉన్నది. ప్రధానంగా ఎటువంటి అల్లర్లు గొడవలు కాకుండా ఈసారి ఎలక్షన్ కమిషన్ మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రం అత్యంతంగా ప్రాధాన్యత ఈసారి శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, గొడవలు కాబట్టి ఏది కూడా కావద్దని చెప్పేసి కేంద్ర బలగాలను పెట్టి 144 చాలా ఏర్పాట్లు అయితే చేసిర్రు. నెక్స్ట్ తుని అసెంబ్లీ ఓటు వచ్చేటప్పటికి 11,487 ఓట్ల తేడాతో మాజీ టీడీపీ ఎమ్మెల్యే యనమల దివ్య ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తాడిశెట్టి రాజు ఉన్నాడుగా 10,958 ఓట్ల తేడాతో ఉన్నారంటే ఇది ఒక బిగ్ అప్డేట్. మొత్తం చెప్తున్నాను, టీడీపీ అయితే గెలుపు దిశగా దూసుకుపోతున్నా. ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ వచ్చింది, 140 సీట్స్ టీడీపీకి వచ్చింది, 21 సీట్స్ వైసీపీకి వచ్చింది. ఆంధ్రలో నువ్వా నేనంటే హోడా కదా, అసలు మ్యాజిక్ ఫిగర్ దాటేసింది టీడీపీ. దీన్ని బట్టి ఎలా చూడొచ్చు మనం? రైట్ గా ఏదేమైనా గానీ అక్కడ మాత్రానికి కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఆదరించారు. మరి సరే, ఏదైతే అపోహలు ఉన్నాయో ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు జగన్ గెలుస్తారు అది ఇది అని ఉన్నది, మొత్తం పటాపంచలు అయిపోయింది. మరి అన్నారు అక్కడ చాలా మంది కూడా జనరల్ పబ్లిక్ టాక్ కూడా ఇక్కడ ఎక్కువ అరాచకాలు ఎక్కువైపోయినాయి, గూండాయిజం ఎక్కువైపోయింది, అది ఇది అని చెప్పేసి ఏదైతే మాట్లాడిండ్రో
మరి ప్రజలు మాత్రానికి ఖచ్చితమైనటువంటి తీర్పు అయితే ఏపీలో మాత్రానికి విజయం దిశగా కూటమి ఆల్రెడీ పయనిస్తా ఉన్నది. నెక్స్ట్ దేశం మొత్తం చూసుకుంటే ఎన్డీఏ 297 వచ్చేసాయి, ఇండియా కూటమికి 216, అదర్స్ 30. మొత్తానికి ఏంటంటే ఎన్డీఏ అది కూడా దగ్గర 300 క్రాస్ చేసేసింది, ఆల్మోస్ట్ రీచింగ్ టు 300. ఆల్రెడీ ఏపీలో మ్యాజిక్ ఫిగర్ మొత్తానికి దాదాపుగా ఎన్డీఏనే మరి ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం 1,70,000 ఓట్లతోటి మరి ముందంజలో ఉన్నాడు అక్కడ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే మెదక్ ఒక స్థానంలో మాత్రానికి లీడింగ్ లో కొనసాగుతా ఉన్నది. ఇక ఎంఐఎం మాత్రానికి హైదరాబాద్ లో ఎంఐఎం లీడింగ్ లో కనపడతా ఉన్నది. ఇక ఇవి ఇప్పటి వరకు ఫలితాలు మనకు కనపడతా ఉంది. ఇక నెక్స్ట్ ఉండి నుంచి రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ 8,500 ఓట్ల ముందంజలో ఉన్నారంట టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు గారు. నెక్స్ట్ బుచ్చయ్య చౌదరి కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నారు. పురంధేశ్వరి గారు 14,560 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మంచిగా నువ్వా నేనన్నట్టు ఏపీలో సాగుతున్న అసలు చూడండి వీళ్ళు ఎంత హడావుడి చేశారు, అంత మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఇంకా గెలుపు దిశగా వెళ్ళిపోతుంది కూటమి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా 10-15 రౌండ్లు ఉన్నాయి. 10-15 రౌండ్లకి ఎంత సాధించిందంటే ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఒక గుడ్ రిజల్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో అటు అసెంబ్లీ అయినా లోక్సభ అయినా. ఇటు ఎన్డీఏ కూటమి చూడండి ఆల్మోస్ట్ 290కి వచ్చేసింది, ఇది కూడా ఆల్మోస్ట్ 300 క్రాస్ చేస్తున్నాయి. ఇండియా కూటమి 222 ఉంది, అదర్స్ 30 ఉన్నారు. మరి మొన్న చెప్పిండు ఎవరైనా ఆరా సంస్థ మస్తాన్ ఎవడో ఉన్నాడు అని అన్ని చెప్పారు కదా, ఏమైంది అన్ని మీరు చెప్పి పట్టాపంచలు అయిపోతా ఉన్నాయి. ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఎంత ఇచ్చిర్రు, ఫలితాలు ఏమైనా బట్టి అనేది ఖచ్చితంగా కూడా మనం ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా దాని గురించి కూడా మనం లైవ్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా లైవ్ లో తీసుకుందాం. నెక్స్ట్ ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైనది అనేది. నెక్స్ట్ ఏపీలో అసెంబ్లీ ఫలితాలు చూడండి. ఇంకోటి పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిక్యం, 2 ఎంపీ సీట్లలో ఆధిక్యం చేసుకుంది జనసేన మంచి 21 సీట్స్ పోటీ చేస్తా, 17 సీట్స్ వరకు గెలుచుకుంది. చూడండి అంటే ఒక పార్టీ అంతలా ఆడడం అసలు నిజంగా ఒకే సీటు, అది కూడా రాబాక వరప్రసాద్ రాజోల నుంచి గెలుపొందుతా అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడంతో 0 స్థానంలో అయిపోయింది. పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయిన దిశగా అసలు కనీసం 100కు వచ్చిన ఓట్లు కూడా ఆయనకు రాలే. బట్ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ 20,000 ప్లస్ కు ఆధిక్యంలో ఉన్నారంటే జనాలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ బ్రహ్మరథం పట్టాలనుకుంటారు మనం ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు. మరి క్యాబినెట్ లో కూడా సముచిత స్థానం ఏమైనా వచ్చే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రానికి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా చూపించింది. జనసేన అది మాత్రం ఎక్కువగా ప్రభావం చూపించింది. ఇచ్చిన 21 స్థానాలకే 17-18 స్థానాలు లీడింగ్ లో ఉందంటే జనసేన పార్టీ మరి ఏ రేంజ్ లో అక్కడ చూడొచ్చు. సరే ఏదేమైనా కానీ కూటమి మాత్రం గెలుపు దిశగా దూసుకొని పోతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక బీజేపీ తర్వాత కాంగ్రెస్, బీజేపీ మాత్రం చాలా పుంజుకున్న మాట వాస్తవం. ఇక అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి 8 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది. కానీ ఏదేమైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బలపడింది. బైపోల్ వచ్చినటువంటి కంటోన్మెంట్ కూడా అది కూడా కాంగ్రెస్ లోకి, ఎందుకంటే అధికారంలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ తీర్పు ప్రజలు కూడా ప్రజా తీర్పాలు మరి అట్లనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా అక్కడ కైవసం చేస్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ అసలు కనీసం అనుకున్న సంఖ్య కూడా బీఆర్ఎస్ రాలేకపోయింది. తెలంగాణని సాధించిన పార్టీ, తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ, 2 సార్లు అధికారం ఇచ్చిన పార్టీ కనీసం 2-3 సీట్లు కూడా ఇవ్వలేదు. 3 నుంచి 4 అన్న. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అప్పుడు 3 స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మరి అప్పుడు బీజేపీ పార్టీకి 4 వచ్చినాయి. మరి ఈసారి బీఆర్ఎస్ కి కనీసం 3 లేదా 4 అన్న సీట్లు అనుకున్నారు. కానీ మరి వరంగల్ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వరంగల్ లేదు. తర్వాత ప్రధానంగా బిఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లోకి వచ్చాడు. వ్యక్తి కూడా వెనకంజలోనే ఉన్నాడు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ముందంజలో కొనసాగుతున్నటువంటి సందర్భం మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఏదేమైనా కానీ ఇక ఏపీలో కూటమి, తర్వాత దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎన్డీఏ, ఇక ఇక్కడ 2 కూడా పోటాపోటీ పడతా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ అనేటటువంటి రిజల్ట్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. చూస్తూ ఉండండి ఆకాశం టీవీ. ప్రతి రౌండ్ కి కూడా మీకు విశ్లేషణతోటి ఖచ్చితమైనటువంటి ఏ అభ్యర్థి ముందున్నాడు, తర్వాత ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తా ఉన్నాయి, ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తా ఉన్నటువంటి ప్రతి క్షణం మినిట్ టు మినిట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. చూస్తూ ఉండండి ఆకాశం టీవీ.